శ్రీలంక టూర్లో భారత్ 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును గురువారం జూలై 18న ఎంపిక చేయనున్నారు. వన్డే టీ20 సిరీస్ కోసం కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో ఎవరిని కెప్టెన్గా ఎంపిక చేస్తారో చూడాలి. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్ సిరీస్లో ఉన్నారు. వన్డే కెప్టెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ లంక సిరీస్కు అందుబాటులో ఉండడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మ శ్రీలంకతో జరగబోయే వన్డేలకు అందుబాటులో ఉన్నట్టు నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని హిట్ మ్యాన్ ఈ సిరీస్ ఆడాలనుకుంటున్నాడట. లంక సిరీస్ నుంచి హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్న గంభీర్ రోహిత్ ను ఆడించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లంక సిరీస్ కు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ ఈ సిరీస్ కు అందుబాటులో లేకుంటే కేఎల్ రాహుల్ భారత జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 సిరీస్ కు షార్ట్ ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా పోటీలోకి వచ్చాడు. 2026 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యను పూర్తి స్థాయి కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ సెక్రటరీలు భావిస్తున్నారు. పాండ్యా విషయంలో బోర్డు సెలక్షన్ కమిటీ మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తుంది. అతని ఫిట్నెస్ సమస్యలు ఇందుకు కారణమని 8 ఏళ్ల కెరీర్ లో పాండ్యా చాలా సార్లు గాయాలకు గురయ్యాడు.